అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. ఎవరు లీటర్ తీసుకోవచ్చు. ఉండండి చిన్నడా చిన్నడా మాట్లాడు. నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి 40వ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు 23వ తారీఖు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాలు అనేది అటుపక్క తెలంగాణ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈసారి రక్తదానం ఇవ్వాలని చెప్పి టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎప్పటి నుంచో చిరంజీవి గారి కుటుంబానికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా చరణ్ గారికి కానీ ఒక గట్టి పట్టున్న ఊరు ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లా. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం వేలాదిగా వందలాదిగా రక్తదాన శిబిరాలు కూడా క్రితంలో నిర్వహించుకున్నాం. మన అభిమానాన్ని వారిపై చాటుకున్నాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈసారి జనసేన గవర్నమెంట్లో ఈసారి మనం రక్తదాన శిబిరాల్ని మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ గారి కోసం నిర్వహించడం, అది అందరూ వివిధ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ఇస్తున్నా కానీ ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఎందుకంటే రక్తం చాలామంది రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేమందరం ముందరకు వచ్చాం. అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులు కూడా ఈరోజు వందలాదిగా ఇక్కడికి చేరుకోవడం, అదేవిధంగా ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ 4 రోజుల పాటు మేము ఇక్కడే వివిధ సేవా కార్యక్రమాలని టీం రామ్ చరణ్ ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడే నిర్వాహకులు తెలియజేశారు. దీనికంతా మేము జనసేన నుంచి మేమందరం వీరి వెనకాల తోడే రావడం, అదేవిధంగా వేరే మహిళలకు కానీ, అదేవిధంగా జన సైనికులకు కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులు కానీ అందరం ఇక్కడికి వచ్చి మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు మొక్కలు నాటే కార్యక్రమం, ఎల్లుండి పేదలకి ఆహారం పెట్టే కార్యక్రమం, అదేవిధంగా మరుసటి రోజు 4వ రోజు జనసేన కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాకు ఇప్పుడే
టీం రామ్ చరణ్ వారు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీం రామ్ చరణ్ నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.